ఒకసారి వినాయక చవితి రోజున గణేశుడు అతనుకు ఇష్టమైన అనేక మిఠాయిలు తిని తన వాహనమైన మూషికం మీద కూర్చొని ఇంటికి బయలుదేరాడు. రాత్రి సమయంలో ఆ ఎలుక ఒక్కసారిగా పామును చూసి భయపడి జారిపడింది. దాంతో గణేశుడు పొట్టకు కట్టుకున్న మిఠాయిలు కూడా చెల్లాచెదురైపోయాయి. గణపతి వాటిని తిరిగి పొట్ట దగ్గర వేసుకొని ఆ పామును బెల్టులా కట్టుకొని ముందుకు సాగాడు. అంతా చూసిన చంద్రుడు పెద్దగా నవ్వాడు. అతని నవ్వు గణపతికి అవమానంగా అనిపించింది. వెంటనే కోపంతో చంద్రుడిపై శాపం వేశాడు. నన్ను చూసి నవ్విన నువ్వు ఇకపై ఎవ్వరు చూడరాదు. నిన్ను చూసిన వాళ్ళు కూడా అపవాదులు, అబద్ధపు మోసాలకు గురవుతారు అని శపించాడు. చంద్రుడు భయపడి క్షమాపణలు కోరాడు. అప్పుడు గణేశుడు శాపాన్ని కొంత సడలించాడు. వినాయక చవితి రోజున మాత్రమే నిన్ను చూసిన వారికి అపవాదాలు మోపబడతాయి. ఆ రోజున నన్ను చూడరాదు. ఆ రోజుల్లో ఎటువంటి సమస్య లేదు అని అన్నాడు. ఫలితం: అప్పటి నుండి గణేష చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని నమ్మకం ఏర్పడింది. ఎవరో పొరపాటున ఆ రోజు చంద్రుణ్ణి చూస్తే సమస్త వినాయక వ్రత కథ వినడం లేదా శ్రీకృష్ణుని శ్యామంత మణికథ చదవడం వలన ఆ దోషం పోతుందని. ఇంకా కొత్త స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.